మార్గాన్ని ఇంపార్టెంట్గా తీసుకుంటాం, గమ్యాన్ని ఇంపార్టెంట్ తీసుకుంటాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బీజేపీ అంటే ఏ క్షణమైనా ఏ మార్గమైనా అవలంబిస్తారు. ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సెంట్రల్ బడ్జెట్ తీసుకొచ్చారు. సెంట్రల్ బడ్జెట్ 28 రాష్ట్రాలను పక్కన పెట్టి సగం సగం రాష్ట్రంగా ఉన్న ఢిల్లీ కేంద్రంగా తీసుకొచ్చారు. కాబట్టి కేజ్రీవాల్ 10 లక్షల వరకు మేము మినహాయింపు ఆదాయం పన్ను అంటే మీరు 12 లక్షలు చేశారు. అది 67% మధ్య ఉన్న ఢిల్లీలో బాగా చేరిన అవకాశం ఉంది. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ మనకు బేసికల్గా వాళ్ళ పవర్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ మీద అటాక్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని ఆయన ఎవరు అన్నా హజారేను, రామ్దేవ్ను వీళ్ళందరూ పట్టుకొచ్చింది. చివరికి ఏమైపోయింది, కాంగ్రెస్ పార్టీ మీద చేసిన చిన్న ఆరోపణ కూడా ప్రూవ్ చేయలేకపోయినారు. కాంగ్రెస్ బేస్ను ఓన్ చేసుకున్నారు. చివరికి మొత్తం ప్రజల యొక్క తీర్పులంతా స్వీప్ చేసేసి ఊడ్చి బీజేపీకి అప్పచెప్పింది. అంటే మేము ఏమంటున్నాం అంటే హానెస్ట్గా మాట్లాడుకుందాం. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కలవకుండా అంటే బీజేపీతర పక్షాలు కలవకుండా బీజేపీని ఓడియడం సాధ్యం కాదు. అది కాంగ్రెస్ గుర్తించి ప్రతి సందర్భంలో కూడా మిత్రపక్షాలను సహకారం తీసుకున్నది, మిత్రపక్షాలను కలుపుకునే ప్రయత్నం చేసింది, మిత్రధర్మాన్ని పాటించింది. కానీ అదే విషయానికి ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్లో మేము విజయానికి కానీ లేదా జార్ఖండ్లో విజయానికి కానీ కాంగ్రెస్ పార్టీ బేసికల్గా మిత్రధర్మాన్ని పాటించింది కాబట్టి సహకరించారు. కానీ అదే హర్యానా విషయానికి వస్తే హర్యానాలో అంతో ఇంతో బలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం వల్ల, గుజరాత్లో అంతో ఇంతో బలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి కాంగ్రెస్ సహకరించకపోవడం వల్ల పోయింది. ఈరోజు ఢిల్లీ కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళే తీసుకుపోయి చేశారు. మరి బీజేపీ వ్యతిరేకత లేదు, బీజేపీకి అనుకూలంగా ఉందనే స్టేట్మెంట్ రైట్ కాదు. ఎందుకు రైట్ కాదంటే నిజంగా బీజేపీకి అనుకూల వాతావరణమే ఉంటే అప్కి బాత్ 400 పార్ అనే స్లోగన్ ఏదైతే ఉందో లోక్సభలో వాళ్ళు ఇచ్చిన స్లోగన్ 400 సీట్లు క్రాస్ కాలే కదా. నిజంగా దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల తీర్పే ఉంటే నిజంగా బీజేపీకి అనుకూలంగా రావాలి. మీకు కొత్త గణాంకాలు చెప్తాను. ఇప్పుడు అదే సార్ చెప్తున్నా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు సాధించలేకపోయింది కనుకనే తర్వాత వచ్చే ప్రతి దాని మీద ఫోకస్ పెడుతూ బీజేపీ ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో అయితే ముందుకు వెళ్తోంది. ఇదైతే వాస్తవమే కదా. అంటే మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నా దగ్గర గణాంకాల ప్రకారం బీజేపీ 48.25 ఉన్నది, ఆమ్ ఆద్మీ 44% దగ్గర ఉంది, కాంగ్రెస్ పార్టీ 6.5 ఉన్నది. మేము అంతకుముందు 5 ఉండి ఇప్పుడు 6.5 మేము పెరిగినా ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్ గా ఆమ్ ఆద్మీకి బీజేపీ మధ్య తేడా 4% కనబడతాం ఓట్లలో. కాంగ్రెస్ పార్టీ 6.5గా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనుక జనరల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఎంతో హర్యానాలో వాళ్ళు మాకు భంగపాటు ఇచ్చారు, గుజరాత్లో భంగపాటు ఇచ్చారు, పోనీ ఢిల్లీని కాపాడుకోవాలి కదా. ఎందుకంటే అధికారంలో ఢిల్లీలో కానీ మాతో ఎక్కడ కూడా సహకరించే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఎక్కువగా అతి విశ్వాసం ప్రకటిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు మేము మొత్తం భారతదేశ వ్యాప్తంగా కేజ్రీవాల్ అండగా నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రకటించిన పార్టీ. కానీ మేము ఈరోజు 6.5% ఉన్నాం. మేము వాళ్లకు బీజేపీ మధ్య ఉన్న తేడా 4% ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ ఆప్ కనుక కలిస్తే డెఫినెట్గా బీజేపీ రిజల్ట్ ఇప్పుడు రివర్స్గా ఉండేది. ఆమ్ ఆద్మీ తన స్థాయిని మించి ఊహించుకున్నది. ఇప్పుడు మీరు బీజేపీతో దోస్తాన్ చేస్తే ఏ పార్టీని వాళ్ళు నాశనం చేశారు, కాంగ్రెస్తో ఏ పార్టీ దోస్తాన్ చేసినా కూడా వాళ్ళు ప్రమోట్ అయినారు. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉన్నది. దీని నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే బీజేపీ ఇతర పక్షాలు ఏవైతున్నాయో ఎక్కడైతే బీజేపీ బలంగా ఉంటుందో బీజేపీని అధికారంలో రానిద్దారు. ఎందుకు అధికారం రానిద్దంటే బీజేపీ పూర్తిగా వ్యవస్థను తన జేబులో వేసుకొని ప్రతిపక్ష నాయకులందరూ టార్గెట్ చేసింది కదా, ప్రతిపక్షాలు ఎక్కడెక్కడ చేసింది కదా. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఎక్కడైతే ఒక రాజకీయ పార్టీ బలంగా ఉంటుందో వాళ్ళ ఉన్న స్ట్రాటజీ ఏంటిది, కన్ఫ్యూజ్ అండ్ క్యాంకర్. అంటే కన్ఫ్యూజ్ అంటే రాజకీయ పార్టీ కన్ఫ్యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి జార్ఖండ్లో ఒక వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా టెంపరీ పెడితే ఆయన బీజేపీలో కలిపేసుకున్నది, హర్యానాలో గదే చేసింది. ఇక్కడ కూడా ఏం చేసింది, ఆమ్ ఆద్మీలో టికెట్లు అందరినీ బీజేపీలో కలిపేసుకున్నది, ఆమ్ ఆద్మీకి సంబంధించిన కొంత నేతలు కలిపేసుకున్నది, కన్ఫ్యూజ్ చేసింది. అట్లాగా కన్ఫ్యూజ్ తోటి క్యాంకర్ చేసింది. మరి బీజేపీని కొట్టాలనుకున్నప్పుడు ప్రతిపక్షాలు కూడా స్ట్రాటజీ ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది, ఎన్ని మాట్లాడినా కూడా బీజేపీని ఎదుర్కోగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పనిచేయలేదు, మిగతా వాళ్ళు కలిసి రావాలి. ఢిల్లీ పరిణామాలు మిగతా దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒకటి సార్, ముందు పరిణామాలు ఎలా ఉన్నాలో ఎక్కడ తగ్గాలో అన్న విషయాన్ని ఇప్పుడు కేజ్రీవాల్ ఏమన్నా నోట్ చేయలేకపోయారా? అటు కాంగ్రెస్తో కాస్త సానుకూలంగా వెళ్ళుంటే రిజల్ట్స్ వేరేలా ఉండేవంటారు ఈరోజు. రైట్. ఇక్కడ నేనేమంటున్నా, కేజ్రీవాల్ తన అతిగా అంచనా వేసుకున్నాడు. అంటే నేను ఇక్కడ గెలిచి పంజాబ్లో గెలిచిన తర్వాత ఏమనుకుంటే భారతదేశం విస్తరించాలనుకున్నాడు. ఎక్కడ కూడా అక్కడ పోటీ చేశాడు. మీరు చూడండి, కేజ్రీవాల్ ఎక్కడ కూడా సహకరించే సందర్భాలు. పార్లమెంట్ ఎన్నికల్లో సహకరిస్తే బీజేపీ యొక్క మెజార్టీని అయితే మనం దాదాపు బొటాబొటిగా వెనుక తీసుకొచ్చాం కదా. మెజార్టీ స్థానాలు ఇవ్వలేదు కదా బీజేపీకి, అది ప్రతిపక్షాల విజయమే కదా. అంటే మెజార్టీ ప్రజలు బీజేపీ యొక్క హుక్మత్ని, బీజేపీ యొక్క రూలింగ్ని కోరుకోవట్లేదు. అదే సందర్భంలో ప్రతిపక్షాలు ఐక్యంగా లేకుండా బీజేపీ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం లేదు. కానీ ఆ చారిత్రక సత్యాన్ని కేజ్రీవాల్ గుర్తించలేదు కదా, అతిగా ఊహించుకున్నాడు కదా. కేజ్రీవాల్ తీసుకుపోయి జైల్లో పెడితే నిలబడేది ప్రతిపక్షాలు నిలబడలేదు, అన్ని పార్టీలు మాట్లాడినాయి కదా.